నమస్తే అండి, నేను వసంత. మరి ఈరోజు అలా నిలవ ఉండే నిమ్మరసం ఒకటి తయారు చేద్దాము. మరి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నిమ్మకాయలు ఒక 15 తీసుకున్నాను. దీనికి అవసరమైనటువంటి చక్కెర ఇప్పుడు నేను కొలతలతో చూపిస్తాను. కొద్దిగా పొటాషియం మెటాబైసల్ఫేట్, ఇది ప్రిజర్వేటివ్, అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా నీరు. దీనికి ఇంతే సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే మనము తయారు చేద్దాం. ఈ నిమ్మరసం కలుపుకునేటప్పుడు కొద్దిగా సబ్జా గింజలు కానీ సియా గింజలు కానీ 1 గంట సేపు నానబెట్టి దాంట్లో కలుపుకొని తాగితే శరీరానికి చలువ చేస్తుంది. దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ నిమ్మకాయలన్నిటినీ సగం చెక్కలుగా కోసుకోవాలి. మనం కోసేటప్పుడు ఒకదాని మీద ఒకటి నిమ్మ చెక్కలు వేయకూడదు. ఎందుకంటే ఈ నిమ్మ చెక్కల పైన ఉన్నటువంటి చేదు మిగతా వాటికి పట్టుకుంటుంది. ఇలా సపరేట్గా ఒకదానికొకటి తగలకుండానే కోసుకోవాలి. దీంట్లో కొంచెం కష్టమైంది నిమ్మరసం తీయటమే కొద్దిగా కష్టం. నిమ్మకాయల రసం తీసేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా కడిగి ఏదైనా ఒక క్లాత్ తోటి తుడిచి పెట్టుకోవాలి. నేను ఒక 15 కాయలు తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని కాయలైనా చేసుకోవచ్చు. ఇలా మనిషికి నిమ్మరసం కోసి చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్నట్టయితే మనం ఈ రసాన్ని నీళ్ళల్లో కలిపేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా కాయలన్నీ 2 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.